కూలి బతుకులు. ఆ ఊర్లో జమీందార్ గారి ఇల్లు కడుతూ ఉన్నారు. గుంపు మేస్త్రి, కూలివాళ్లు, జమీందార్ దగ్గర గుమాస్తాగా పనిచేసే భద్రయ్య, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్లల్లో నడి వయసులో ఉండే దంపతులు కూడా ఉన్నారు. వారే అంజయ్య, రాధమ్మ. ఇద్దరూ ఇటుకలు మోస్తూ, సిమెంటు కలుపుతూ చాలా కష్టపడి మధ్యాహ్నం భోజనం దగ్గర కూర్చున్నారు. అప్పుడు రాధమ్మ, అయ్యా, పని చాలా కట్టంగా ఉంది కదా. కూలి చేసేటోళ్ళం కట్టానికి కరువుకి జడిస్తే ఎలామే? అది కాదయ్యా, ఒళ్ళు హూనం అయ్యేలా కట్టబెడుతున్నారు. డబ్బులియ్యడానికి మాత్రం మనసు రాదయ్యా ఈ గొప్పోళ్లకి ఇత్తారులేయే, నువ్వు ముందు అన్నం పెట్టు అంటూ ఆ విషయాన్ని మరిచి టమాటా కారం పచ్చడితో ఇద్దరూ భోంచేశారు. తర్వాత సాయంత్రం దాకా పనిచేసి డబ్బులు అడగడానికి జమీందార్ గోపాల భూపతి దగ్గరికి వెళ్లారు. నమస్కారమయ్యా. హా అంజయ్య, నా ఇంట్లో డబ్బులన్నీ మీ దగ్గరే ఉన్నాయి. భార్యాభర్తలిద్దరూ డబ్బులు తీసుకుని వెళ్తున్నారు అంటూ నవ్వుతూ అడిగాడు. అప్పుడు అంజయ్య, ఎన్ని మిణుగురు పురుగులు కలిస్తే జాబిల్లికి సాటి వస్తుంది చెప్పండి అని అంజయ్య చెమట తుడుచుకుంటూ చెప్పాడు. గోపాల భూపతి ఏం చెప్పలేక వాళ్ల డబ్బు వాళ్ళకిచ్చాడు. అంజయ్య, రాధమ్మ ఇద్దరూ ఆ డబ్బు తీసుకుని బయలుదేరారు. నడుచుకుంటూ మాకుల్లో పడ్డారు. ఏమయ్యా, ఏం చేద్దాం ఈ డబ్బుతో? నువ్వే చెప్పే. నా దగ్గరే ఉంటాయి. నీకెట్ట మనసైతే నేనట్ట చేస్తాను. పెళ్ళైన కాడ్నించి నా ఇష్టమే నీ ఇష్టమా? కట్టుకున్నోడికంటే కానుకేముందయ్యా అని ఇద్దరూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అట్టగాకుండా నీ మనసులో ఏవైనా కోరికుంటే చెప్పే రాధా అని అంజయ్య గుచ్చి అడిగాడు. అంటే ఇది ఎంతవరకు న్యాయమో నాకు తెలీదు మావా. ఏదైనా కార్యాల పూట అందరూ మంచి చీరలు కట్టుకుని వస్తున్నారు. మన ధర్మన్న కాడ మంచి పట్టుచీర నేయించాలనుంది అంటూ మెల్లగా సిగ్గుపడుతూ చెప్పింది. ఓసిని యంకమ్మ, ఎంత కోరిక దాపెట్టావే. రేపట్నే ధర్మన్న కాడికెళ్దాం. బంగారం మామా నువ్వు. సరే సరే, పొగడు మాకు. త్వరగా ఇంటికి పోదాం పద, పిల్లగాడు చూస్తా ఉంటాడు అని భార్యాభర్తలిద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇంటి దగ్గర రాధమ్మ, అంజయ్య దంపతుల కుమారుడు హరి దిగులుగా గువ్వ పిల్లలా కూర్చునున్నాడు. తల్లిదండ్రుల్ని చూడగానే ఎప్పుడూ పరిగెత్తుకుంటూ వచ్చే హరి బాధగా కూర్చున్నాడు. రాధమ్మ, అంజయ్య దంపతులకి ఆశ్చర్యం వేసి ఇద్దరూ హరి పక్కన కూర్చున్నారు. ఏందయ్యా, మెత్తగా ఉండావ్? ఏంది? ఏంది నాయనా అట్టా ఉండావు? చెప్తే కదా నాయనా తెలిసేది. ఎవరైనా ఏమన్నా అన్నారా? బడిలో పిల్లకాయలతో గొడవ పడ్డావా అంటూ భార్యాభర్తలు బుచ్చగిస్తూ అడిగారు. అది మా బడిలో అందరూ విహారయాత్రకి వనభోజనానికి వెళ్తున్నారు. మంచిదే కదయ్యా. ఎప్పుడు వెళ్తున్నారు? రేపే అమ్మా. ఇంకే, మొన్న పండగ కుట్టించిన బట్టలేసుకుని పోయిరా అయ్యా. అక్కడికి వెళ్ళాలంటే 500 కావాలి. అందరూ 500 ఇస్తున్నారు అని దీనంగా చెప్పాడు. దాంతో తల్లిదండ్రులకి విషయం అర్థమైంది. రాధమ్మ ముఖం దిగులుగా పెట్టుకుని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంది. అంజయ్య మాత్రం తేరుకున్నాడు. ఓరిని, దానికే మొహం డీలా పడేశావా? నీకు 500 కదా కావాల్సింది? అవును. ఇదిగో అంటూ వాళ్ళు రోజంతా కష్టపడిన డబ్బంతా హరికిచ్చేశాడు. ఆ డబ్బు చూడగానే హరి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ డబ్బు తీసుకుని రై అంటూ వెళ్ళిపోయాడు. నేను రేపు వనభోజనానికి వెళ్తున్నాను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ గారికి ఇచ్చేసొస్తా అంటూ ఎగురుతూ వెళ్ళాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నారు. భార్యాభర్తలు మధ్యలో హరిని వేసుకుని పడుకొని ఉన్నారు. ఏమే, నీ పట్టుచీర డబ్బులు పిల్లాడికిచ్చా అని కోపంగా ఉందా? చిచ్చి, అవేం మాటలయ్యా. ఆడి సంతోషం కన్నా మనకెక్కువేముందే? లేక ఒక్క పట్టుచీర అడిగావే, దాన్ని కూడా తీసియ్యలేకపోయాను. అరేరే, ఇవేం మాటలయ్యా.
పట్టుచీర లేకపోతే ఇప్పుడేమైంది? ఈసారి కాకపోతే మళ్ళీ సుద్దాన్లే అని బాధపడుతున్న భర్తని ఓదార్చి పడుకుంది. తర్వాత రోజు విహారయాత్రకి వెళ్తున్నా అనే సంతోషంతో హరి నిద్రపోలేదు. దాంతో తల్లిదండ్రులు మాట్లాడుకున్న అన్ని విషయాలు హరి విన్నాడు. ఈ విషయం హరి తల్లిదండ్రులకి తెలియదు. తర్వాత రోజు హరి పరిగెత్తుకుంటూ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. మాస్టర్ గారు, నేను విహారయాత్రకి రావట్లేదు. నా 500 నాకిచ్చేస్తారా? అయ్యో అలా కుదరదురా అబ్బాయి, డబ్బులన్నీ ఇచ్చేశాను. ముందే చెప్పుంటే బావుండేది. అంటూ మాస్టర్ కరాఖండిగా చెప్పేశాడు. దాంతో హరి ఏం చేయలేక మౌనంగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు బాధగానే విహారయాత్రకి వెళ్ళాడు. అక్కడందరూ చాలా సంతోషంగా ఉన్నా హరి మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాడు. అమ్మకి ఒక్క పట్టు చీర కూడా లేదు. ఎప్పుడూ చినిగిపోయిన చీరలే కట్టుకుంటుంది. నేను 10 నిమిషాలు మౌనంగా ఉంటే అమ్మ చీర కొనుక్కునేది అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాధమ్మ దంపతులు మాత్రం దీని గురించి వదిలేసి వారి కూలి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. హరి విహారయాత్ర అవ్వగానే ఇంటికొచ్చి పరిగెత్తుకుంటూ ధర్మన్న దగ్గరికి వెళ్ళాడు. ఏరా అబ్బాయి, ఏంటిలా వచ్చావ్? బాబాయ్, ఒక పట్టు చీర ధర ఎంతుంటుంది? ఏంట్రో అప్పుడే పట్టు చీరలు కొంటున్నావా? ఏంటి విషయం? అదేం లేదు బాబాయ్, అమ్మ కొనుక్కుని రమ్మంది. మంచి చీర 600 దాకా ఉంటుంది. అనగానే హరి బయటికొచ్చాడు. ఎలాగైనా వారం లోపల 600 రూపాయలు సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ ఊర్లో కొబ్బరి తోట ఉండే గంగాధరం దగ్గరికి వెళ్ళాడు. అన్నా, రోజు సాయంత్రం నేను మీ దగ్గరికి పనికి వస్తాను. రే పిల్లోడా, నువ్వేం పని చేస్తావు? అన్నా, నేను వస్తా అన్నా. డబ్బు తక్కువ ఇచ్చినా పర్లేదు అంటూ కాళ్లావేళ్లా పడ్డాడు. దాంతో గంగాధరన్ తప్పించుకోలేకపోయాడు. సరేరా, రేపట్నుంచి టెంకాయలు లారీలో ఎక్కించు. ఒక్కో టెంకాయకి ₹1/2 ఇస్తాను, సరేనా? సరే అన్నా, సరే అంటూ ఎగిరి గంతేస్తూ ఇంటికి వెళ్ళాడు. తర్వాత రోజు నుంచి సాయంత్రం బడవ్వగానే పరిగెత్తుకుంటూ కొబ్బరి తోటకి వెళ్ళేవాడు. పుస్తకాల సంచి అక్కడ పెట్టేసి కొబ్బరికాయలు మోస్తూ డబ్బు సంపాదించేవాడు. చాలా పొద్దుపోయాక ఇంటికొస్తూ ఉండడం తల్లిదండ్రులు గమనించారు. ఏంది నాయనా, ఏంటి ఆలస్యంగా వస్తుండావు? ఏమైంది? అది అది అని హరికి ఏం చెప్పాలో తెలియలేదు. ఏంటయ్యా ఆ ప్రశ్నలు? ఏదో బడిలో ఎగస్ట్రా తరగతులు పెట్టారేమో అంటూ అంజయ్యని బెదరగొట్టి రాధమ్మ చెప్పింది. దాంతో హరి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. గండం గట్టెక్కినందుకు హరి దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయలు మోస్తూ ఉన్నాడు. చీకటి పడేదాకా మోస్తూనే ఉండేవాడు. రేయ్, చీకటి పడింది కదా, మిగతాది రేపు చూద్దాంలే. పర్లేదన్నా, కాసేపు ఆగి వెళ్తాను అని పనిమీద ఎక్కువ ధ్యాస పెట్టేవాడు. కాయలు మోసి భుజాలు బొప్పి కట్టేవి. పని దగ్గరే ఎక్కువ సమయం అవ్వడంతో చదువుకోడానికి సమయం కూడా ఉండేది కాదు. దాంతో బడిలో కూడా మార్కులు తక్కువ వచ్చేవి. దాంతో మాస్టర్ కూడా హరిమీద కోప్పడుతూ ఉండేవాడు. బాగా చదువుతున్నావనుకున్నా, నువ్వు కూడా అదే దారిలోకొచ్చావా? కళ్ళు నెత్తికెక్కాయా? అంటూ మందలిస్తూ ఉండేవాడు. కాని హరికి మాత్రం చదువుకోడానికి సమయం దొరక్కపోవడంతో మార్కులు అలాగే వచ్చేవి. నీకెన్నిసార్లు చెప్పినా మారవురా. చేయి చాపు, దెబ్బలు పడితేనే నీ గుణపాఠం అని బెత్తంతో అరిచేతిమీద కొట్టాడు మాస్టారు. హరి అవన్నీ మౌనంగానే భరించాడు. ఈ బెత్తం దెబ్బల నొప్పితోనే కాయలు మూస్తూ ఉండేవాడు. నేనైనా తోటకి రావడం మర్చిపోతానేమో, వీడు మాత్రం మర్చిపోడు అని గంగాధరం మనసులో అనుకుంటూ హరిమీద మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా వారం రోజుల గడువు అయిపోయింది. ఆ రోజు టెంకాయలు మోసి డబ్బులు లెక్క వేసుకున్నాడు. 590 రూపాయలొచ్చాయి. అయ్యో, 10 రూపాయలు తక్కువయ్యాయే, ఏం చేద్దాం అని ఒక ఉపాయం ఆలోచించాడు. వెంటనే గంగాధరం ఇంటికి
హరి వెళ్ళాడు. గోధూళివేళ హరి రావడంతో గంగాధరం ఆశ్చర్యపోయాడు. హరి, నువ్వేంటి ఈ వేళ వచ్చావు? డబ్బులు ఇచ్చేశాయి కదా? అంటే అన్నా, అది నాకు 10 రూపాయల పని కావాలి. రేయ్, ఈ సమయంలో 10 రూపాయల పనేంటి? కావాలంటే 10 రూపాయలు ఇస్తాను, తీసుకో అన్నాడు గంగాధరం. అలా అని 10 రూపాయలు ఇవ్వబోయాడు. కాని హరి తీసుకోలేదు. నాకు డబ్బులు కాదు, నీతో పెద్ద తలకాయ నొప్పిరా. సరిపో, చెయ్యిపో అనగానే హరి సంతోషంగా పరిగెత్తుకుంటూ నీళ్లు చేదాడు. తర్వాత గంగాధరం దగ్గర 10 రూపాయలు తీసుకుని ధర్మన్న దగ్గరికి బయలుదేరాడు. ధర్మన్న దగ్గర పట్టుచీర కొని ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత రోజు ఉదయాన్నే అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అని కళ్ళనీళ్లతో చెప్పాడు. అది వినగానే రాధమ్మ దంపతుల ఆనందానికి అవతుల్లేవు. ఎంతో సంతోషంగా రాధమ్మ ఆ పట్టుచీర కట్టుకుని చుట్టుపక్కల అందరికీ నా కొడుకు తీసిచ్చాడు అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం అంజయ్య హరిని కూర్చోబెట్టుకుని, నాన్నా హరి, నువ్వు చేసింది మంచి పనే, కాని ఎప్పుడు చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. కూలి బతుకుల్ని మార్చేది చదువు మాత్రమే అయ్యా. బాగా చదువుకో అని చెప్పాడు. హరి కూడా ఆ మాటలు విని బాగా చదువుకోవడం మొదలుపెట్టాడు.